బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా నటి హేమమాలినితో జరిగిన రెండో పెళ్లి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 6 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన ఆయన ప్రేమ కథ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 19 ఏళ్ల వయసులోనే ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకున్న ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్తో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. అయితే 1970లలో హేమమాలినితో వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. ముఖ్యంగా షోలే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది. ఓ సన్నివేశంలో హేమను కౌగిలించుకునే అవకాశం కోసం ధర్మేంద్ర లైట్ బాయ్స్ కు 2000 రూపాయలు టిప్స్ ఇచ్చి టేకులు పెంచేవారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీరి పెళ్లికి ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ అంగీకరించలేదు. విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ధర్మేంద్ర ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి సాధ్యం కాకపోవడంతో ఆయన ఇస్లాం మతం స్వీకరించి దిలావర్ ఖాన్ గా పేరు మార్చుకుని 1980లో హేమమాలినిని వివాహం చేసుకున్నారని అప్పటి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే హేమమాలిని అభీష్టం మేర ఆ తర్వాత సంప్రదాయ అయ్యంగార్, హేమ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కులానికి చెందినవారు పద్ధతిలో కూడా వివాహ తంతు జరిగిందని అంటారు. ఈ పెళ్లి ఆయన మొదటి కుటుంబంలో తీవ్ర అలజడికి కారణమైంది. ముఖ్యంగా కుమారులు సన్నీ, బాబీలతో ఆయన సంబంధాలపై ప్రభావం చూపింది. అయితే మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఎప్పుడూ ధర్మేంద్రను తప్పుబట్టలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఆమె, ఆయన మంచి తండ్రే, కానీ ఒక భార్యగా నా బాధ ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.